సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సాయంత్రమే వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు అయితే వీళ్ళకు 5 ప్రాజెక్ట్ వర్క్ ఉన్నాయట. ఇంకా నిన్ననే చెప్పారు ప్రాజెక్ట్ వర్క్ ఉందని, కాకపోతే నిన్న చేయలేదు. ఈరోజు ఖచ్చితంగా నైట్ మొత్తం కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నిద్రపోతారు. సో పని అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. చూద్దాం ఎంతవరకు చేస్తారు కంప్లీట్గా. హాయ్, బాగున్నా? ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్ వర్క్? ఇప్పుడే స్టార్ట్ అయిందా? కానీ గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. నీ ఎంతవరకు వచ్చింది? నీ ఎన్ని ఉన్నాయి ప్రాజెక్ట్ వర్క్? ఎన్ని ఉన్నాయి? రెండునా? ఏం లైన్స్? అది ఇంకా దూరం పెట్టరా, మరి అంత దగ్గర వస్తున్నావు? ఏంటది? అది దించాలంట. దించిస్తా. నాకు ఫస్ట్ దించి ఈజీగా కలర్స్ ఎక్కువ అయిపోతుంది. ఇది కదా అక్క, నీకు తెలుగు దించి వచ్చా? తెలుగు చేయడానికి వచ్చా? చెప్పు. పప్పా అప్పుడు రానా మంచి ప్రాజెక్ట్ ఉంటే మన ఇద్దరు చేసి అనుకున్నాం. రానా ఎప్పుడు అనుకున్నాం? అప్పుడే అనుకుంటాం. మరి అనుకుంటాం. మరి మనం ఎప్పుడు అనుకున్నాం? లేట్ అనుకున్నాం. ఏది ఏమన్నా రెండు ఇలా సేమ్ అక్క, మీకు సేమా? లాస్ట్ టైం వేసిన అవి ఏమన్నా రెండు అంతే. అయితే లాస్ట్ టైము చిన్నారికి వేసిన డ్రాయింగ్స్ రాన కూడా వస్తున్నాయి. రాన ఒకసారి నాకు తెచ్చిచ్చిన అనుకో, అరే మొన్ననే వేసిన కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇందుకు ఒకసారి తెచ్చిచ్చిన నాకు ఇంది కదా, మొన్ననే వేసిన అక్కకు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అట్లా, అరే చిన్నారికి మొన్ననే వేసిన మళ్ళీ ఎందుకు వేస్తుంది దాన్ని. కానీ ఈమె ఈమె క్లాస్కి మళ్ళీ ఈయన వస్తుంది కదా, సో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. నేను చదువుకున్నప్పుడన్నా ఇంత ఇంట్రెస్టింగ్గా నేను వేయలే, చిన్నారికి వేయాల్సి వస్తుంది. దెబ్బ 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 దెబ్బనే ఇస్తా చిన్నది. సో నిద్ర వస్తుంది నాకైతే. కానీ వీళ్ళొక ఈ బొమ్మను దింపాలి. ఈ బొమ్మ చూపెట్టేది ఇప్పుడు. ఈ బొమ్మ దింపాలి. ఎట్లా దింపుతున్నా చూడండి, జబర్దస్త్ దింపుతాను నేను. మామూలు ఉండదు మాత్రమే. సన్ ఫస్ట్ సన్ రెడీ, ఫస్ట్ సన్ దింపుతా. తర్వాత కొండలు, సన్ను, తర్వాత కొండలు. సో నేను వేయాల్సిన డ్రాయింగ్ అయితే అయిపోయింది. చిన్నది కూడా అయిపోయింది. మొత్తం సదరేసి పెట్టేసారు. మన ఆరైతే వండుకుండు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇగో నేను వేసిన డ్రాయింగ్ చూపిస్తాను మీకు. ఇది వేసిన నేను ఈ డ్రాయింగ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చిందా? కొంచెం ఏమన్నా తికమకు వచ్చిందా? అయితే చిన్న నన్ను అంటుంది, నువ్వు ఇంత మంచిగా ఏడేస్తావు, ఎక్కడ నేర్చుకున్నావు బొమ్మలు? ఏముంది, చూసి గీకడమే. పెద్దగా మనకేమి ఏమంటారు ఎక్స్పీరియన్స్ లేదు. మనం చదువుకున్నప్పుడు అయితే అసలు బొమ్మలే రాకపోతున్నాయి నాకు. ఏదో ఇక అనుభవం పెరిగినా కొద్దీ, వయసు పెరిగినా కొద్దీ, ఆలోచన పెరిగినా కొద్దీ ఏదో పెన్సిల్ పట్టుకుని గీకుతా ఉంటే వస్తూ ఉంటాయి అవి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకెప్పటికైతే లేట్ అయిపోయింది కాబట్టి అందరికీ గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 6:15, 6:10. ఇంకా మా వాళ్ళు అయితే ఇప్పుడే లేచిర్రు. గుడ్ మార్నింగ్. కెనా గుడ్ మార్నింగ్. ఎట్లా నీ బొమ్మ ఎట్లుంది? రాత్రి వేసిన బొమ్మ బాగుంది కదా? నీ తెచ్చిందని ప్రాజెక్ట్ వరకు నీకేం కావాలి? కోతి బొమ్మ కావాలా? కోతి ఇప్పుడు తెస్తారా? టైం అయిపోయింది నాకు. తెల్ల కిలో ఏం లేదు, అవన్నీ నడవయి. ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ లేబట, కానీ ఎల్లో ఆరెంజ్ చేస్తే సెట్ అవుతుంది. నువ్వు రాత్రి చెప్తే అయిపోతున్నాయి కదా.
నేను రాత్రి చెప్తాను. చెప్పలేదు నువ్వు రాత్రి నాకు చెప్తాను చెప్పలే. చెప్తాను. చిన్నది కావాల్సిన ఒక మంకీ బొమ్మ ఒకటి కావాలి, ఒక సోల్జర్ ఫోటో ఒకటి కావాలి. ఈ 2 ఫోటోలు బుక్ స్టోర్లో లేవంట. జిరాక్స్ సెంటర్ ఉంటే అది ప్రింట్ తీసిరమ్మంటే షాప్ బంద్ ఉంది. ఇంకో దగ్గర ఉంది, ఆయన తీయడంట. సో ఈ చిన్నారికి ఈరోజు ప్రాబ్లం కష్టమే. మా రేపు తీసుకోదాం టైం వేసి. సోల్జర్ దింపని కష్టం ఇప్పుడు. బొమ్మ నింపాలట. సరే సూపర్. సో ఫైనల్గా టైం వచ్చి 6:30 అవుతుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది నాకు. ఇక వీళ్ళేమో ఒక డ్రాయింగ్ అన్నారు. చిన్నకి ఒక డ్రాయింగ్ చేసిన. ఎందుకు చిన్న అబద్ధాలు చెప్తావు? నువ్వు వేసుకున్నావు? నిజం చెప్పు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు. నిజంగా నువ్వు వేసుకున్నావా? కానీ ఎవరు వేసి బిడ్డ నువ్వు చూసిన చిన్న అబద్ధాలు ఆడుతుంది. ఇగో ఈ బొమ్మ వేసిన నేనే వేసిన. ఎట్లుందో చెప్పండి. ఇగో ఈ బొమ్మ, అది ఆ బొమ్మను ఇట్లా పెద్ద వచ్చి ఇచ్చిన ఏదో అబ్బాయి వేసింది ఎక్కువ. బాయ్ 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 అన్న. బాయ్. చాయ్ బంగ్లాకి వచ్చి చాయ్ తాగితే ఆ టేస్టే వేరు, ఆ ఫీలే వేరు తెలుసా. ఎందుకంటే నేను చాయ్ బంగులు చాలా చూసిన, తుమ్ముకుంటలా, ఎంసీపల్లి కాడ, తర్వాత ఒంటిమామిడి కాడ, సిటీలా. కానీ ఏడ కూడా ఈ టేస్ట్ రాదు. మరి ఎందుకు అర్థం కాదు. మరి వాతావరణమా లేకపోతే వీళ్ళ చేతుల్లో ఉంటుందో తెలియదు, కానీ ఈడున్న టేస్ట్ మాత్రం ఎక్కడ దొరకదు. అంత బాగుంటుంది చాయ్. వాతావరణం చాలా చల్లగా అయిపోయింది. మంచిగా చినుకులు పడుతున్నాయి. చూడండి, చినుకులు పడుతున్నాయి. బాగుంది వెదర్. ఈ వెదర్ లో కనుక లాంగ్ డ్రైవ్ పోతే అసలు ఎంత బాగుంటుందో. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు పోతే ప్రాబ్లం, కానీ ఇట్లా లైట్ గా ఉన్నప్పుడు పోతే మాత్రం సూపర్ ఉంటుంది. కానీ మనకు పోనీకి టైం ఎక్కడిది. అక్కడ పోవాలంటే డబ్బులు కావాలి, మళ్ళీ పని డుమ్మ కొట్టాలి. ఇవన్నీ పెద్ద కథలు, మనతో కాదు. సో నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ప్రపంచం అనేది ఎంత విచిత్రమైందంటే, ఇప్పుడు మనము ఎంత నిజాయితీగా ఉండి ఎంత మంచి మాటలు చెప్పినా కానీ అస్సలు జనాలు పట్టించుకోరు. అదే గనక ఒకసారి నువ్వు ఎందులో అయినా సరే గెలిచిన తర్వాత ఈ ప్రపంచం మొత్తం నీ మాట ఉంటుంది. మనం గెలిచే వరకే ప్రాబ్లం. ఒక్కసారి మనం గెలిచినామా, దాని తర్వాత నువ్వు ఏం చెప్తే అదే నిజం అనుకుంటారు. అంటే ఎందుకంటే ఎట్లుంటుంది అంటే, ఇది చాలామంది చెప్పేది నిజాలే చెప్తారు, అనుభవంతో చెప్తారు, తర్వాత నిజాలు చెప్తారు. కాకపోతే జనాలు పట్టించుకోరు. ఎందుకంటే నువ్వెవరు చెప్పనీకి, నువ్వెవరు. అదే కనుక మనం కొంచెం ఫేమస్ అయ్యి, మనకు కొంచెం ఒక 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 ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత ఒక యూట్యూబే కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, తర్వాత వేరే బిజినెస్ కావచ్చు, అందులో సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నువ్వు ఏ మాట చెప్పినా వింటారు జనాలు. అందుకే అంటారు కదా, ప్రపంచము గెలిచినోడి మాట వింటుందని. సో గెలవడానికి ప్రయత్నం చేయాలి, అది ఏదైనా సరే. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఇప్పుడు పెడుతున్న వీడియోలో ఒకప్పుడు 20,000, 30,000, 40,000, 50,000, కానీ ఫాలోవర్స్ ఎంత 6,000 మంది, 7,000 మంది ఫాలోవర్స్కి అంత రీచ్ వచ్చింది. అంటే అప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన, మధ్యలో కన్సిస్టెన్సీ డౌన్ అయిపోయింది, పట్టించుకోవడం మానేసిన. అయినా ఇప్పుడు కూడా పెడుతున్నా కదా, ఈ పెడుతున్న వ్యూస్ కూడా ఒక్కొక్క వీడియోకి మంచిగా వస్తున్నాయి. 3,000, 4,000, 5,000, 10,000. మన అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ ఇంటికి పోయిన వీడియో 10,000, 11,000, 8,000, 9,000 అట్లా వచ్చినాయి. కానీ ఈ రీసెంట్గా ఈ జర్నీ ఉంది చూసిరా, ఈ స్టార్టింగ్ ఇప్పుడు చేస్తున్న జర్నీ, ఇందులో మైసమ్మ లేదు ఒకటి మైనస్ అయిపోయింది. తర్వాత నేను ఒక్కనే చేస్తున్నా, అది కొంచెం మైనస్ అయిపోయింది. కంటెంట్ సరిగా లేదు, అదొక మైనస్ అయిపోయింది. కానీ ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇప్పుడు మనము ఎంతవరకు మనం ప్రయత్నిస్తున్నాం అనేది ముఖ్యమేడ. అయ్యో ఎవరు చూస్తలేరు, 500 వ్యూస్ వస్తున్నాయి, 200 వ్యూస్ వస్తున్నాయి, 1000 వ్యూస్ వస్తున్నాయని చెప్పి నా అయిపోయింది అనుకో, అంతే. ఇప్పుడు ఒక రోజు వస్తాడు, 2 రోజులు వీడియో పెడతాడు, 3 రోజుల నుంచి మళ్ళీ కనిపించడం చెప్పేసి జనాలలో కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా కాకుండా కంటిన్యూ పెడతా ఉంటే, అరే ఏదో చేద్దాం అనుకుంటుడు, ఏదో ప్రయత్నిస్తుండు అని చెప్పేసి జనాలకు కూడా కొంచెం
అంటే చేస్తాడు ఏదో అవుతుంది అనే హోప్ వస్తుంది, మనల్ని ఎంగేజ్ చేస్తారు అనమాట. అరే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. సో అట్లా ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపొద్దు. నాకు ఈ విషయం అర్థమైంది ఈరోజు సీడీనే కాబట్టి ఆ విషయం అనేది ఒకటి అర్థమైంది. సో ఇక టైం అయితే అవుతుంది, బయలుదేరిపోదాం. ఓకే. సో ఇప్పటికైతే బండి దింపేసిన, కంపెనీ కాడ పెట్టేసి ఇప్పుడు మైసమ్మ కంపెనీ దగ్గర పోతున్నా. ఎందుకంటే స్కూటీ ఉంది, ఆ స్కూటీ తీసుకొని ఊర్లో ఓటర్ ఐడీలు ఏదో చేంజ్ చేస్తురంట. అంటే నాది ఓటర్ ఐడి ఇక్కడ ఉంది ప్లస్ సిటీలో కూడా ఉంది. సిటీలో కట్ చేద్దాం అనుకుంటే అది ఇక నేను పోలేదు, ఇక్కడ కొత్తవి తీసుకుని వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రక్షాళన చేస్తున్నారు అనమాట. అక్కడ ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారట అంటే ఊర్లో ఉన్న ఓటు ఊర్లో వేస్తున్నారు, తర్వాత సిటీలో కూడా వేస్తున్నారట. సో అట్లా డబల్ వేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంచి ఒకటి కట్ చేస్తారట. సో ఇప్పుడైతే ఊరికి వెళ్ళేసి ఆ ఓటర్ ఐడీలు ఏందో చూసి అవన్నీ క్లియర్ చేసుకొని రావాలి. అయితే యాక్చువల్గా ఇద్దరం పోదాం అనుకున్నాము, కానీ ఆమెకు లీవ్ ఇవ్వలేదు, ఒకరు పోతే సరిపోతుందట. సో ఇప్పుడు పోయి బండి తీసుకొని ఇంటికి వెళ్ళి కొంచెం తినేసి ఊరికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉందన్నమాట నా బండి. ఎల్లో కలర్ మైసమ్మ కంపెనీ ఐలాస్కు. తాళంచి అనేది సెక్యూరిటీకి ఇచ్చిపోతాం అనమాట. మనం సెక్యూరిటీ పోయి షాపి అడిగితే ఇచ్చేస్తాడు, ఇంకా తీసుకొని వెళ్ళిపోవడమే. స్టార్ట్ అవుతుంది బండి. రైట్.